మొన్న హ్యాపీ ఉగాది వెళ్ళింది, తర్వాత రంజాన్ పండుగ వెళ్ళిపోయింది. క్రిస్టియన్ సోదరులకి గుడ్ ఫ్రైడే అనేది ఒకటి కంటిన్యూ జరుగుతుంది. కానీ మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది రోజు మీ ఆనందం. ముస్లిం సోదరులకి రంజాన్ రోజు ఆనందం, క్రిస్టియన్ సోదరులకి గుడ్ ఫ్రైడే ఆనందం. కానీ మాకు ఆ 24 ఆనందం, ప్రతిరోజు పండగే. పొద్దున్న ఇందాక 10 క్షణం ఆనందమే. మేము ఇందాక కేపీఆర్ పార్లోకి వెళ్ళి పొద్దున్నే 7:30కి, ఇప్పుడు 10:30, 8 వస్తుంది. పొద్దున్న సూర్యుడిని కళ్ళతోటి చూసాం. చిన్న జ్ఞానం వచ్చింది. ఆ సూర్యుడు మన చూస్తానికి ఒక బాల్లా కనిపిస్తున్నాడు. చిన్న పిల్లకాయలు ఆడుకునే ఫుట్బాల్లా, పెద్ద బాల్లా కనిపిస్తుంది సూర్యుడు. అలాంటి బాల్ లాంటి సూర్యుడు ప్రపంచాన్ని అంతటికి వెలుగునిస్తున్నాడు. ప్రపంచం అన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి. అన్నిటికీ కొంచెం ఒకసాట లేటుగా వెళ్తూ వస్తుంది, ఒకసాట కొంచెం ఎర్లీగా వస్తుంది. అమెరికాలో ఇవాళ మనకు డే అంటే వాళ్ళకి నైట్ టైం. కానీ ఒక సూర్యుడు వచ్చే పని అయితే అన్నిటికీ వెలుతురిస్తుంది. కానీ చూడటానికి చిన్న బాల్లా కనిపిస్తుంది. జ్ఞానం నేర్పింది. ఓహో, ఇంత ప్రపంచానికి అంత వెలుగునిస్తున్నా ఓ సూర్యుడా, మా కంటికి ఒక చిన్న పిల్లోడు బాల్లా కనిపిస్తున్నావు నువ్వు. అందుకే మహానుభావులు ఎదిగే కొద్ది ఒదిగి ఉండమన్నారనేది మనకి చెబుతున్నారంటే వీటన్నింటి చూసి మనం నేర్చుకోవాలి. గొప్ప గొప్ప మహానుభావులు, పెద్ద పెద్ద జ్ఞానులు కూడా ఏ రోజు కూడా వాళ్ళు మేము ఇంత పెద్దవాళ్ళు అని చెప్పుకోవాలి, మనం చెప్పుకోవటమే తప్ప. అలాగే నా మిత్రులారా, ఇంత పెద్ద భూమి నీ కంటికి ఎంత దూరం ఆగపడుతుందో అదే భూమిలాగా ఆగపడుతుంది. కానీ భూమి ఎంత పెద్దది. అందుకని భూమి నీ కంటికి కనిపించినంతే భూమి, ఎంతే భూమి ఉందనుకుంటే అది అజ్ఞానం కదా. ఓ బావిలో కప్ప ఇదే పెద్ద సముద్రం ఇదే అని నేను అనుకుంటే అది అజ్ఞానం కదా. అందుకని నా మిత్రులారా, మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉంది, ఎంతో గొప్పది ఉంది. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరం తలుచుకుంటే మనం తెలుసుకుంటే. అందుకని నా మిత్రులారా, మనమన్నీ వీటన్నిటిని మన అబ్జర్వేషన్గా మనం చేస్తూ ఉంటే మన కంటికి ప్రతిదీ కూడా ప్రతిరోజే పండగలాగా కనిపిస్తుంది. ప్రతిరోజు పండగే. అందుకని ఏ సంక్రాంతి రోజు, ఏ ఉగాది రోజు పండగ కాదు, ఏ క్రిస్మస్ రోజు పండగ కాదు, ఏ రంజాన్ బక్రీద్ ఫంక్షన్ కాదు, పండగ కాదు, ప్రతిరోజు పండగే. ఎందుకంటే చూపును బట్టి ఈరోజు చూస్తుంటే సూర్యుని చూస్తే ఒక పండగలాగా అనిపిస్తుంది. నాయన, నువ్వు చిన్న బాల్లాగా ఉండి ఇంత ప్రపంచానికి వెలుగునిస్తున్నావా. ఒక చిన్న చంద్రుడిలాగా నా కనికి కనిపిస్తూ ఇంత ప్రపంచానికి వెన్నెలిస్తున్నావా. గాలి నా కంటికి చిన్నదిగా తగులుతూ ఇంత ప్రపంచానికి అంత గాలి ఎత్తున్నావా నువ్వు అని చూస్తుంటే, ప్రకృతిని చూస్తుంటే కళ్ళమ్మడి నీళ్లు అలా తిరుగుతుంది. నా మిత్రులారా, ఎన్ని చూస్తుంటే ప్రతిరోజు పండగే కదా మనకి, ప్రతిరోజు ఆనందమే కదా మనకి, ప్రతిరోజు హ్యాపీ కదా మనకి. తింటుంటే ఆనందం, అంత ఆనందమే కదా నా మిత్రులారా. అందుకని ప్రకృతి నేచర్ని చూస్తూ ఉండండి. నిన్ను పొద్దుకులు నువ్వు పదవుల్ని, నీ డబ్బుని అన్నింటిని చూసుకున్నావు అనుకోండి, అవతల చిన్నగా అనిపిస్తూ ఉంటారు. అందుకని నేచర్ని చూడండి, ప్రకృతిని చూడండి. ప్రకృతి మనం ఎంతో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.